ఒక టమాటా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా మసాలా అంతా వంకాయకి పట్టిందండి. ఇప్పుడు ఒక నిమ్మపండు అంత చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకున్నాం. ఆ పులుసు పోయాలి. ఇలా పోసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. వంకాయ అనేది చక్కగా ఉడికిపోతుందండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి.